సిటిజన్ న్యూస్ కి స్వాగతం. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక యువకులను పట్టించుకున్న నాదుడే కరువయ్యారని కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని గుర్రం అనంతయ్య గార్డెన్లో శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల ప్రెసిడెంట్ కాపీలను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఇవన్నీ దాఖలు ఉన్నాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాదాపు 50,000కు పైగా ఉద్యోగ నియామకాలు అందజేశారని ఆయన అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు ఏదేదో మాట్లాడడం ఇది సరికాదని అన్నారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు మరియు మండలంలో మరింత అభివృద్ధి పనులు చేసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. 20 రోజుల్లో వచ్చి గెలిచినంటే ఒక ఆశామాసి కాదు. ఎందుకంటే ఎంత అభివృద్ధి చూస్తున్నాం. మనోహరన్న ఇప్పుడు చెప్తాడు, మనం చెప్పడం కాదు చేతల్లో చూపిస్తున్నామని. మేమే చాలామంది ఊళ్ళల్లో చెప్తుంటారు, కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. ఈ బీరాస్ నాయకులు 10 ఏళ్ళు ప్రభుత్వం పాలించారు. ఒక్కసారి సూటిగా ఈ వేదిక నుంచి క్వశ్చన్ చేస్తా ఉన్నా, టెట్ వేసిండ్రా, ఒక్కసారైనా డిఎస్ వేసిండ్రా? నేను ఎందుకంటే ఒక చదువుకున్న విద్యార్థిగా తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా వేదిక మీద ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకోవాలి. రానున్న ప్రభుత్వం కూడా మాదే. ఎందుకంటే రేవంత్ అన్న కూడా క్లియర్గా చెప్పిండు, చదువుకున్న గ్రామీణ ప్రాంతాలలో అమాలి చేసుకొని కూలీనాలు చేసుకొని రెక్కాడితే డొక్కాడని పరిస్థితి, చేళ్ళల్లో కష్టం చేసుకునే తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి పిల్లల్ని చదివించాలని ఎంతో ఆయన కృషి ఉంది. కాబట్టి ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వంకే దక్కుతుందని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈనాడు ప్రభుత్వం వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒక పేదల ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. కాబట్టి ఇందిరమ్మకు ఓటేసిరు. కాబట్టి ఇందిరమ్మ రాజ్యం కూడా త్వరలో ఇంకొక 5 ఏళ్ళ ప్రభుత్వం ఉంటుంది. ఎవరి మాటలు నమ్మొద్దు, కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు ఊళ్ళల్లో మీకు ఇల్లు లేదని. ఎందుకంటే విడుదల వారికి వస్తాయి, ఎవరు అధైర్యపడద్దు. మనవరన్న కూడా క్లియర్గా ఉన్నాడు. ప్రతి పేదవారికి ఇల్లు చెందాలనే ఆయన కృషి ఉంది, ఆయన తపన ఉంది. మేము ఇందర్చే గ్రామంలో పోయినాము, కావాలని కరెంటు తీశారు. ఎంత కక్షపూర్వకంగా 11 గంటల రాత్రికి వాళ్ళు షోబు టాపు కార్లు వేసుకొని తిరిగే వాళ్ళు. మా మనవరన్న కాదు, 11 గంటల రాత్రికి వాళ్ళ సమస్యలు తీర్చే తెల్లవాళ్ళు 24 గంటలు ఆయనకు టైం తీరక తిరుగుతూ ఉన్నాడంటే ఒక్కసారి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మీరు చెప్పిన మాటలు వినకండి. ఎందుకంటే చదువుకున్న విద్యార్థులు నాశనం అవుతారు, అన్యాయం అవుతారు. ఎందుకంటే నేను కూడా ఈ ఆవేదనతో చెప్తా ఉన్నా, చదువుకున్న వ్యక్తినిగా చెప్తున్నా. ఎందుకంటే మన పిల్లలకు, మన రాబోయే తరాల్లో చదువుకోవాలంటే మనమై కాంగ్రెస్ ప్రభుత్వంకు ఓటేసి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వమే పిల్లలకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందంటే చదువుకున్న మీ ఇల్లు అడగండి. టెట్టేసారు 18 తారీఖు నుంచి ఎప్పటికీ మనం చెప్పడం కాదు, చేతల్లో చూపాలని చెప్తుంటాడు మాకు ఎప్పటికీ. వాళ్ళతోటి పోటీ కాదు, మనకు అభివృద్ధిలో పోటీ అని చెప్తాడు. సరే, ఏదేమైనా కూడా ఇందిరమ్మ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, ముఖ్య అతిథి మనోరన్న బడుగు కాబట్టి ఇది ఒక్కడే కాదు, చిలకాబాబు గురించి చాలా కామెంట్లు చేశారు. చాలామంది గొప్ప నాయకులు చేశారు. తాండ్రు ఒక్కటే కాదు, ఆయన లక్ష్యం గ్రామీణ ప్రాంతాలను కూడా అభివృద్ధి చెందాలని. ఆయన రెక్కల కష్టం, ఆయన కింది స్థాయి నుంచి వచ్చిన మనోరన్న అంత ఆశామాషిగా రాలేడు. మీరు కూడా దయచేసి ఒకటే చెప్తా ఉన్నా, గ్రామీణ ప్రాంతాలలో ఎవరు కూడా లీడర్ల మాటలు వినకండి. మొన్న బీఆర్ఎస్ నాయకులు మాకు వార్నింగ్ ఇచ్చారు, ఫోన్లు వేసారు. ఏంద్రా మెగా జాబ్లో పెట్టిరు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? నాకు ఒక 5 ఫోన్లు వచ్చినాయి. వాళ్ళకు కూడా నేను చెప్పిన సమాధానం ఖబర్దార్ అని చెప్తున్నా ఈ వేదిక నుంచి. ఎందుకంటే ఏనాడు కూడా ఉద్యోగం గురించి ఆలోచన చేయాలి ఎవరు? బీఆర్ఎస్ నాయకులుగా ఖబర్దార్. ఎందుకంటే అభివృద్ధిని చూసి మా మనోరన్న దగ్గరకు వచ్చి కులం లేదు, ప్రాంతం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రతి ప్రజా నాయకులకు గౌరవం ఇచ్చే మా మనోరన్న నాయకుడి ఎంత అవమానిస్తారు. మీరు ఏం తెలుసు మీ మనోరన్న గురించి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మొన్న బీఆర్ఎస్ నాయకులకు చెప్పిన ఒకటే సమాధానం, మెగా జాబ్ మేళ 2500 మందికి ఉద్యోగాలు ఇవ్వడం అంటే అంత ఆశ